నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరులో కిమ్స్ సికిరా హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 200 పడకలతో కూడిన ఈ హాస్పిటల్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని వైద్య రంగంలో వినియోగిస్తూ రోగులకు మెరుగైన చికిత్సలను కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం అందించడం హర్షణీయమని సీఎం అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ ముఖ్య నాయకులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడుదల రజని, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఇతర నాయకులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. చౌత్ర సెంటర్లోని జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. హోప్ ఇన్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ షమా సుల్తానా పాల్గొని ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని హోప్ ఇన్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ షమా సుల్తానా అన్నారు. చౌత్ర సెంటర్లోని జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. స్టూడెంట్స్ తయారు చేసిన ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉన్నాయని అన్నారు. సమాజానికి ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలను కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. పలు ఎగ్జిబిట్స్ ను తర్వాత స్టేజ్ కు తీసుకువెళ్లాలని టీచర్స్ కు షమా సుల్తానా సూచించారు. తమ స్కూల్ పూర్వ విద్యార్థిని డాక్టర్ షమా సుల్తానా స్టూడెంట్స్ ను ప్రోత్సహించేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ అస్రా హుసేన్, అనీస్ హుసేన్ తెలిపారు. సో ఈ ప్రదర్శనలో కూడా నాకు కొన్ని ప్రాజెక్ట్స్ అలా అనిపించాయి. ఏవైతే మేము నెక్స్ట్ లెవెల్కి ఇంకా తీసుకెళ్ళి వాళ్ళని చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే సొసైటీకి పనికొచ్చే విధంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మారుతుందని ఆశిస్తున్నాను. మేము ఒక స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెడతాము, కానీ పిల్లల్లో వచ్చిన క్రియేటివిటీ అక్కడికే ఆపేస్తాము. కాకపోతే ఆ క్రియేటివిటీని, ఆ ప్రాజెక్ట్ని మేము సొసైటీ పరంగా యూజ్ అయ్యేలా కొన్ని ఏరియాస్లో వెళ్ళి ఎక్కడైతే యూస్ఫుల్లో అక్కడ మేము అది ప్రదర్శన చేపిస్తే ఇంకా ముందు చాలా సొసైటీస్ మార్చగలము. ఆ ఇన్నోవేటివ్ థాట్స్ రియల్గా వచ్చేలాగా చేయగలము. సో బుక్స్ దాకే పరిమితం కాకుండా, సైన్స్ ఎగ్జిబిషన్ దాకే పరిమితం కాకుండా సొసైటీలో అది రియల్గా వచ్చేలాగా చేయాలి అంటే ఇలాంటి పిల్లలకి మేము ఆపర్చునిటీ ఇవ్వగలగాలి అని ఆశిస్తున్నాను. షమా మేడంని, గైనకాలజిస్ట్ గారిని ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ పిలిచాము. మేడం గారు వచ్చి ఈ ఫంక్షన్ని గ్రేస్ చేసి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తూ, మా పిల్లల గురించి వాడి ప్రతిభ కనబరిచేలాగా చాలా హ్యూమన్ ఎనాటమీ గురించి కానీ, డ్యామ్స్ కానీ, మనకు సొసైటీకి ఉపయోగపడేలాగా సైన్స్ ప్రాజెక్ట్స్ ఎలాగ తయారు చేయాలి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది దృక్పథంతో ముందుకు వెళ్తూ మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సైన్స్ ఎగ్జిబిషన్ని ఇంకా జయప్రదం చేసిన మా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, అలాగే మా చీఫ్ గెస్ట్ గారికి, షమా మేడం గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున ఓటర్లకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులను ఆర్వో నాగలక్ష్మి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఓటింగ్ భిన్నంగా ఉంటుందన్నారు. నేపథ్యంలో ఓటర్లకు తమ ఓటును ఎలా వేయాలనే దానిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీఓ, ఓపీఓలకు ఈ వారంలో శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు 34వ డివిజన్లోని ఫాతిమాపురంలో టీడీపీ నాయకులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ చిన్నాబాజీ కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డి కిరణ్ కుమార్, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, చావల మన్నయ్య, షేక్ అన్వర్, షేక్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్పై విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన ఆధారాల కోసం సీసీ ఫుటేజ్ కావాలని అడిగామని తెలిపారు. సాధారణంగా కంప్లైంట్ చేసిన వారు వారి వద్ద ఉన్న ఆధారాలు ఇచ్చి ఎంక్వైరీ చేయమని పోలీసులను కోరుతారని అన్నారు. మేము చూసిన సీసీ ఫుటేజ్లలో ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించిన ఆధారాలు కనిపించడం లేదని చెప్పారు. వారి వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ఇస్తే మరింత వేగవంతంగా ఎంక్వైరీ చేస్తామని తెలిపారు. జనరలీ కంప్లైంట్ అడిషనల్ ఎవిడెన్స్తో పాటు మనకి కంప్లైంట్ ఇస్తారు, అది మనం ఎవిడెన్స్గా తీసుకుంటాము. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి అదర్ సీసీటీవీ ఫుటేజెస్లో మనకేమి క్లూజ్ దొరకకపోవడం వల్ల మనం ఎక్స్ఐఎం గారి ఇంటూలో ఉన్న సీసీ కెమెరా ముందే ఉంది, ఆ 2 కెమెరాలు, దాంట్లో ఫీడ్ లోపలికి ఉంటాయి. ఆ ఫీడ్ మనకు ఉండదు కాబట్టి ఫీడ్ ఇవ్వండి, సో దట్ మనకి మూమెంట్ అప్పుడు వెహికల్ అక్కడ ఏ వెహికల్ ఉంది, తర్వాత ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి కోసం మనము సీసీటీవీ ఫుటేజ్ అడగడం జరిగింది. ఇట్స్ అ నార్మల్ లీగల్ ప్రాసెస్. దాంట్లో మనకి జనరల్లీ ఎవరు కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ లేకపోతే మనం ఎవిడెన్స్ జనరల్లీ నోటీస్తో పాటు అడుగుతాము. దట్స్ వెరీ నార్మల్ లీగల్ ప్రాసెస్. ఉన్నది ఏంటంటే ఇట్స్ హై సెక్యూరిటీ జోన్. యాక్చువల్లీ ఎక్స్ఐఎం గారు ఉన్నారు కాబట్టి హై సెక్యూరిటీ జోన్. జస్ట్ మనం బెటర్ సెక్యూరిటీ కోసం వాళ్ళ ఎవరు ఉన్నారు మళ్ళీ అంటే అక్కడ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ కానీ ఎవరైనా డౌట్ఫుల్ పర్సన్స్ కానీ ఉన్నారని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసమే మనం అడగడం జరిగిందనమాట. ఇదే క్లారిటీ యాక్చువల్లీ. సో అది కొంతమంది నాకు కాల్ చేసి డౌట్ అడుగుతున్నారు. చేసిన తప్పులకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అనే భయంతోనే మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. విప్పులతో వెలగపూడి సచివాలయంలో ఎమ్మెల్యేలకు శిక్షణ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించిన అనంతరం జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆసక్తి లేదు కాబట్టే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా ప్రజా సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటారని జీవీ నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం, ప్రతిపక్షంలో గెలిచినటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మొన్న ఈ మధ్య సెషన్కి కూడా రాకపోవడం చాలా బాధాకరం. ఇంటి దగ్గర ఉండే మా క్వశ్చన్లు అడుగుతాను. నేను అసెంబ్లీకి రానని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏది అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు అసెంబ్లీ అంటే భయం కాబట్టే అసెంబ్లీలోకి వచ్చి 10 మందిలో వచ్చి మాట్లాడటం మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. ప్రజాసొమ్ముని జీతాలుగా ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఒక్క రోజు కూడా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడలేదంటే వీళ్ళకి జీతాలు తీసుకునే హక్కు ఉందా? నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్, భూగర్భ డ్రైనేజీ పనులు చేసే కార్మికులు ఈ నెల 14వ తేదీలోపు నమస్తే పథకంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసరావు తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. నిర్దేశిత అనుమతులు, పర్యవేక్షణ లేకుండా భూగర్భ డ్రైనేజీల్లోకి ప్రవేశించడానికి శిక్షణ లేని వ్యక్తులను నియమించడం చట్టవిరుద్దమని తెలిపారు. శిక్షణ పొందని కార్మికులను నియమించుకున్న వ్యక్తిపైన, సంస్థలపైన భారీ జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కార్మికులు తప్పనిసరిగా నమస్తే పథకంలో పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9505378036 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. శంకర్ కంటి ఆసుపత్రి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రేపు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అడవితక్కిలపాడు డాక్టర్ కృష్ణారావు వైష్ణవి క్లినిక్ సహాయంతో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు ఏఐవైఎఫ్ ప్రతినిధులు వెల్లడించారు. శిబిరం గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శంకర కంటి ఆసుపత్రి వారి కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా నివారణ సంస్థ వారి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యొక్క కంటి వైద్య శిబిరానికి గుంటూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి అఖిల భారత యువజన సమితి తరఫున కోరుతున్నాము. అలానే స్వర్ణ భారత నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని
ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని మీ యొక్క కంటి ఇబ్బందులు ఉన్న ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మీ కంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోవాల్సిందిగా అఖిల భారత యువజన సమైక్య. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.